హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈరోజు అయితే మేము వైజాగ్లోని పూర్ణ మార్కెట్లో దుర్గాలమ్మ గుడి ఉంది కదండి, దాని వెనక వైపు మనకి ఆపేశ్వర ట్రేడింగ్ కంపెనీ అని ఇక్కడ మనకి టైలరింగ్ మెటీరియల్ అంతా హోల్సేల్లో దొరుకుతుందండి. హోల్సేల్ షాప్ మాట. చూడండి ఎంత బాగున్నాయంటే ఒక్క షాప్కి వెళ్తే మనకి టైలరింగ్కి అవసరమైన మెటీరియల్ అంతా తెచ్చేసుకోవచ్చు. ఇదిగోండి వర్ధమాన్ థ్రెడ్స్ ఉన్నాయండి, పెద్ద సైజు అన్నమాట. ఇవేంటంటే మనకి ఇలాగా 25 పీసెస్ వచ్చిన బాక్సులు ఉంటాయి, 100 పీసులు మన ఇష్టం ఎలా తీసుకున్నా పర్లేదు. ఇలా 25 దారాలు ఉన్న బాక్స్ అయితే మనకి 140 రూపీస్ అండి, 140 రూపాయలు పడుతుంది. లేదు 100 పీసెస్ ఇలా తీసుకుంటే మనకి 560 రూపాయలు పడుతుంది అనమాట. 560 రూపీస్కి 100 బాక్సెస్. మనకి చూడండి, ఇవన్నీ దారాల కలెక్షన్ అనమాట. మనకి ఏ కలర్ కావాలో మనం ఎంచుకొని పెట్టుకోవచ్చు. అన్నీ ఒకటే కలర్ తీసుకోవాలి అలాగేం లేదండి. ఏ కలర్స్ మనకి నప్పితే అవి తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చూడండి, ప్లాస్టిక్ స్కేల్స్ ఉన్నాయండి. ఇలా కర్వ్ స్కేల్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మనకి ఈచ్ 60 రూపీస్ పడుతుంది అనమాట. ఇందులో వుడ్తో ఉన్న స్కేల్స్ అవి కూడా ఉన్నాయండి. అవి అయితే మనకి ఇంకా తక్కువ రేటు పడుతుంది. లేదు ఇంకా మనం డజన్ చెప్పును తీసుకున్నాం అనుకోండి, ఈ చెక్క స్కేల్ అయితే డజన్ తీసుకుంటే 180 రూపాయలు అంటే డజను. అదే ఈ ప్లాస్టిక్ స్కేల్స్ అయితే మనకి అప్పుడు మామూలుగా సింగిల్ అయితే 60 రూపీస్ అండి. ఇది ఈచ్ స్కేల్ 60 రూపీస్. అదే డజన్ చెప్పును తీసుకుంటే మనకి 45 రూపీస్కే వస్తుందంట. అలాగా ఒక 4-5 అలా కలిసి తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి లెగ్ షేప్వి, డ్రెస్ షేప్ స్కేల్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, జూపిటర్ సిజర్స్ ఉన్నాయండి. ఇదేమో నెంబర్ 10 అనమాట. 10 నెంబర్ సిజర్స్ అయితే మనకి 280 రూపీస్ పడుతుందంట. అదే ఇది హోల్సేల్గా డజన్ తీసుకున్నాం అనుకోండి 220 రూపీస్కే అప్పుడు ఈచ్ కత్తెర పడుతుందంటండి. ఇది బాగున్నది. నెక్స్ట్ ఏమో దీంట్లోనే 9 నెంబర్ అనుకోండి. 10 నెంబర్ అయితే మనకి లేడీస్కి అయితే అది పెద్దది అయిపోతుంది. టైలరింగ్ షాపుల్లో అయితే తీసుకోవచ్చు. మన ఇంట్లోకి అయితే 9 నెంబర్ సరిపోతుందండి. జూపిటర్ స్కేల్, జూపిటర్ కత్తెర 9 నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకైతే 250 రూపీస్ పడుతుందంట. అదే డజన్ తీసుకుంటే 210 రూపీస్కి వస్తుందంటమాట. అలాగే మనకి ఏదైనా ఎక్కువ తీసుకుంటే రేట్ తగ్గుతుంది అనమాట. ఇదిగోండి, ఈ కంపెనీ సిజర్స్ అయితే చక్కగా కట్ అవుతుందండి. ఇగో ఇది చూసారా, నార్మల్గా ప్లాస్టిక్ ఇది వచ్చి వస్తుంది కదా. ఈ కత్తెరలు అయితే మనకి డజను 75 రూపాయలు అంటండి. చాలా తక్కువ రేటు పడుతుంది. మనం సింగిల్గా కొనాలంటే ఎక్కువ రేటు పడుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మార్కర్స్ అండి. ఈ మార్కర్స్ కూడా ఈచ్ బాక్స్ మనకి 15 రూపీస్కి వస్తుంది. అదే డజన్ తీసుకుంటే 13 రూపీస్ పడుతుందంటండి ఈచ్. ఇవి మామూలుగా మనకి ఫ్యాన్సీ షాప్లో అది కొంటే 20 రూపీస్, కొందరైతే 25 రూపీస్ కూడా అమ్ముతున్నారు. ఇవి చూడండి, దారాల్లో చిన్న సైజు దారాలు అనమాట. ఈ చిన్న దారాలు అయితే మనకి 100 పీసెస్ 350 రూపీస్ పడుతుందంటండి. ఈ ప్యాంట్ జిప్లు ఇలాగా జిప్లు కూడా ఇలా ప్యాకెట్లో ఉంటున్నాయి అన్నమాట. 100 జిప్లు 380 రూపీస్ పడతాయంటండి ప్యాంటు జిప్లు అయితే. లేదు మనకి మామూలుగా చిన్న చిన్న జిప్స్ ఉంటాయి కదా, అవి అయితే మాత్రం తక్కువ రేటు పడుతుంది. ఇవి చూడండి, సిల్క్ థ్రెడ్స్ మనకి ఏంటంటే కంప్యూటర్ మిషన్ వాడతారు కదండి, అవి ఈచ్ 30 రూపీస్ పడుతుంది అన్నమాట. ఇది చాలా షేడ్స్, చాలా కలర్స్ ఉన్నాయండి. ఇవి ఎందుకంటే హోల్సేల్ కదా, ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, డ్రెస్సులకి జిప్పులు. ఇవి కూడా మనకి పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి, చిన్న ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. ఈ చిన్న జిప్పులు అయితే మనకి 60 జిప్పులు కలిపి 210 రూపాయలు. ఇవి చూసారా పెద్ద జిప్పులు, ఇవి 60 జిప్పులు 390 రూపాయలు పడుతుందంట. ఇలాగా ఇంత 60 వేసి మనకి అక్కర్లేదు అనుకుంటే డజన్ చెప్పును కూడా ఉన్నాయండి ఇక్కడ. లేదు పెద్దది తీసుకొని 2-3 షేర్ చేసుకుంటే మనకి అలా అయినా తీసుకోవచ్చు. ఒకళ్ళమే తీసుకోవాలి అంత ఎందుకు అనుకుంటే మనకి డజన్ ఉన్నవి చూడండి. ఈ ప్యాకింగ్ ఇందులో డజన్ జిప్పులు ఉంటాయి, 36 రూపాయలు అంటే మనకి 3.5 రూపాయలు చొప్పున పడుతుంది అనమాట. ఇది మనకి బయట అయితే 10 రూపాయలు అలా అమ్ముతున్నారు కదండి ఇవి, అలా అన్నమాట. చూసారా జిప్పుల్లోనే ఎన్ని కలెక్షన్ ఉందంటే చాలా డిఫరెంట్ జిప్పులన్నీ ఇక్కడే చూసానండి నేనైతే. ఇక చూసారా, కట్టలు కట్టేసి కలర్ వైజ్ కూడా ఉన్నాయన్నమాట మన డ్రెస్ మ్యాచింగ్. ఇంకా చూడండి, మంచి డ్రెస్సులు ఉన్నాయి, ఫ్యాన్సీగా వెయ్యాలి జిప్పులు అనుకుంటే ఈ జిప్పులు ఉన్నాయండి. ఈ జిప్పులు ఏంటంటే సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ వస్తుందంట. ఫ్యాన్సీ జిప్పులు అన్నమాట. ఈచ్ జిప్పు మనకి 35 రూపీస్ పడుతుందండి. ఇంకోండి చూడండి, ఇంకా ఇలా డైమండ్ జిప్స్ అని ఇవి ఉన్నాయండి. చూసారా, స్టోన్స్తో వచ్చాయి. ఇదొకటి చాలా వెరైటీగా ఉన్నాయి అన్నమాట, ఫ్యాన్సీగా ఉన్నాయి. పిల్లలకి ఏమైనా మనకి చూడండి బాగా పార్టీ వేర్ ఏమైనా కుడుతున్నాము అనుకున్నప్పుడు ఇలాంటి జిప్పులు వాడితే మనకి చాలా బాగుంటుంది. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ జిప్ అయితే మనకి చాలా బాగున్నాయండి. ఇది ఈచ్ జిప్ మనకి 50 రూపీస్ పడుతుంది. ఈ సిల్వర్ది అయితే చూసారా, అందులో సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయంటండి. ఇది అయితే 35 రూపీస్ పడుతుంది అనమాట. వీటికి స్టోన్స్ వచ్చాయి కదా, అందుకు కొంచెం ఎక్కువ రేట్ అవి. ఇవేమో 35, ఇవి 50 రూపాయలు పడుతున్నాయండి. జిప్ కలెక్షన్ చాలా బాగున్నదండి ఇక్కడ. ఇంకా లేసులు అవి కూడా ఉన్నాయండి. చూడండి, షాప్ అంతా కూడా ఎక్కడ చూసినా మంచి బ్రైట్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్స్ అని, ఈ మనకి లేసులు అని అవన్నీ చాలా బాగున్నాయి. ఇది చూడండి, గోల్డ్ లేసు. ఇదేంటంటే 18 మీటర్స్ బండిల్ అండి. ఆ బండిల్ అలాగా 90 రూపీస్ పడుతుందంట మనకి.
అంటే మనకి మీటర్ 4.5 అలా పడుతుంది అన్నమాట. మొత్తం 18 మీటర్స్ వస్తుందంట. ఇదిగోండి, ఇది కూడా మనకి 18 మీటర్స్ ఉన్న బండిలే 50 రూపీస్ పడుతుందంటండి. ఇదైతే మనకి మీటర్ 2.5 రూపాయలు పడుతున్నట్టండి. అలా మనకి ఇలా తీసుకుంటే మనకి తక్కువ రేట్కి మనకు సారీస్ కానీ బ్లౌజులు కుట్టినప్పుడు మోడల్కి వేయడానికి అలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ చూసారా 9 మీటర్స్ 75 రూపీస్ అంటండి. ఇగో ఇవి చూసారా, ఇవేమో మొత్తం అన్ని సమోసా మోడల్ అండి. ఇప్పుడు చున్నీలకి అన్నిటికీ బార్డర్ కింద వేస్తున్నారు కదండి. ఇది ఈ సమోసా ఇవి కూడా భలే ఉన్నాయండి. 50 రూపాయలు అంటే బండిలు 50 రూపాయలు. ఇందులో స్మాల్ సైజు సమోసాలు వచ్చాయి, పెద్ద సైజు కూడా వచ్చాయి అన్నమాట. ఇది చూడండి, ఈ గోల్డ్ లేస్ దీనికి మధ్య మధ్యలో బీడ్స్ వచ్చాయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది 90 రూపీస్ అంటే 18 మీటర్స్ది 90 రూపీస్కి వస్తుంది అన్నమాట. అదొకటి చాలా బాగున్నాయి. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా గోల్డ్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అక్కడ ఉన్నవన్నీ కూడా ఇలాంటి గోల్డ్ కలెక్షన్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. బాగున్నాయి ఇవన్నీ. చూసారా ఎన్ని ఉన్నాయో, బీడ్స్తోని కుందన్స్తోని అలా వచ్చినవి అలా ఉన్నాయండి. ఇవి చూసారా కట్ వర్క్ అండి. ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఫ్యాషన్గా ఉంది కదా సారీస్కి ఇలా కట్ వర్క్ బార్డర్ వేసుకోవడం. మన సారీ నార్మల్ సారీకి ఇది పెట్టేసుకుంటే కట్ వర్క్ సారీలా అనిపిస్తుంది కదా. ఇదైతే మనకి 9 మీటర్స్ 350 రూపీస్ అండి. ఇగో ఇవి చూసారా కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. స్కాలప్ మోడల్ అంటున్నారు కదండి. ఇప్పుడు ఇలా కట్ వర్క్ లా వస్తుంది అన్నమాట. చక్కగా మనం సారీ కొనుక్కొని అది కుట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఈచ్ 350 రూపీస్ అన్నమాట. లేదు ఇంకా ఫ్యాన్సీగా కావాలి, కుందన్స్ అవన్నీ ఉండాలి అనుకుంటే చూసారా వీటికి కుందన్స్ అవి ఉన్నాయి. ఇవి 450 480 అలా పడుతుందంటండి. ఇగో ఇది చూసారా ఇలా వెడల్పుగా వచ్చింది. ఇదైతే 9 మీటర్స్ 400 రూపీస్ అంట. ఇంకా మనం జర్ది ఇవి చేస్తాం కదండి ఆర్య వర్క్కి, వాటికి ఇలా గోల్డ్ థ్రెడ్లు కూడా ఉన్నాయి. అది ఒకటి 30 రూపీస్ అండి. ఇంకా ఇలా చూసారా క్లాత్తో వచ్చిన లేసులు ఉంటాయి కదండి, ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే బండిలు 9 మీటర్స్ బండిలు 350 400 అలా ఉన్నాయండి. ఈ గ్రీన్ది అయితే 200 అండి. మనకి మీటర్ 20 రూపీసే పడుతుంది. చాలా బాగుంది. మన డ్రెస్సులకి బ్లౌజులకి అలా వేసుకోవచ్చు. నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇవన్నీ కలర్స్ అండి. మనకి ఏ కలర్ కావాలన్నా మ్యాచింగ్ తీసుకోవచ్చు అన్నమాట. హుక్స్ ప్యాకెట్స్, ఇలా బటన్స్, ఇవన్నీ కూడా కుప్పలు కుప్పలు ఉన్నాయండి. ఇవి చూసారా మనకి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకోవడానికి వెనక థ్రెడ్స్ ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. అది 18 మీటర్స్ బండిలు 40 రూపీస్ అండి. అంటే మీటర్ 2 రూపాయలు పడుతుంది అనమాట. ఇంకా క్యాన్ ఉందండి, వైట్ బ్లాక్ క్రీమ్ కలర్, ఈ 3 కలర్స్లో ఉంది. క్యాన్ అయితే మీటర్ 40 రూపీస్ అంటండి. నెక్స్ట్ హ్యాంగింగ్స్ ఉన్నాయండి. అసలు చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఇవి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అండి. చాలా ఫ్యాన్సీగా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా సైజెస్ ఉన్నాయన్నమాట. చూడండి ఇవి ఎంత పెద్ద ఉన్నాయో. మనకి ఏంటంటే లెహంగాకి వాటికి ఇలా సైడ్కి ఇలాగ వేసి పెడుతున్నారు కదండి. చూసారా వైట్, క్రీమ్, బ్లూ, బ్లాక్ ఇలా మంచి కలర్స్ ఉన్నాయండి. ఈ హ్యాంగింగ్స్ 2 కలిపి 60 రూపాయలు అంట. ఇంకా చూడండి ఈ సిల్వర్ ఉంది కదా, ఇది సిల్వర్లో గోల్డ్లో ఉంది. ఇది ఈచ్ 120 రూపీస్ అంటండి. ఇవి కూడా లెహంగాలకి వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ పెద్దవి. ఇవి చూసారా ఈ కుచ్చులన్నీ కట్టేసి ఇలా ఉన్నాయి. ఇవేంటంటే మనకి సారీస్కి వేసుకోవడానికి అన్నమాట. మన సిల్క్ థ్రెడ్స్ కొని అవి ఇలాగా దారాలు తీసి మనం కట్ చేసుకొని కుట్టుకునే కన్నా రెడీమేడ్గా మనకి చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. మనకి సారీ మ్యాచింగ్గా మనం పైట్ చెంగులకి వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు కుచ్చులు వేస్తున్నారు కదండి, అవి ఇలా రెడీ చేసి ఉంచేస్తున్నారు అనమాట. ఇవేంటంటే డజన్ 36 రూపాయలు అండి. డజన్ అయితే మనకు ఒకసారి పళ్ళుకి సరిపోతుంది అనమాట. లేదు డబల్ కలర్ తీసుకోవాలనుకుంటే 2 మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇందులో చాలా ఉన్నాయండి. చూసారు ఇది పైన బీడ్స్ వచ్చి అలా ఉన్నాయి, రెడీగా చేసేసి ఉంచారండి. వాళ్ళే కుచ్చులు కట్టేసి ఉంచారన్నమాట. ఇవేంటంటే డజన్ మనకి 48 రూపీస్ అండి. ఇలా సెట్ అన్నమాట. మనం కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయనుకోండి సారీలో, 2 రకాలు తీసుకొని మనం ఆల్టర్నేట్గా పెట్టుకొని కుట్టుకుంటే పళ్ళుకి భలే మంచి లుక్ వస్తుంది కదా. ఇవి ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, బాగున్నాయి. ఇగో చూసారా ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీను. ఇగో ఇవి చూసారా ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ అండి. అమ్మాయిలకి ఇప్పుడు గాగ్రాలకి వాటికి హెవీగా పెట్టించుకుంటున్నారు కదా హ్యాంగింగ్స్, దాంట్లో ఇలాగమాట. చూడండి ఏదో ఉయ్యాలలాగా ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి. ఈ మోడల్ అయితే చాలా బాగుంది. ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవి కూడా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి. చూడండి మధ్యలో చిన్న హ్యాంగింగ్స్ లా వచ్చి, ఇది చూడండి పెద్ద బాల్ వచ్చిందండి. దాని నిండా స్టోన్స్ ఉన్నాయన్నమాట. స్టోన్స్తో వచ్చి పైన ఇలాగా కుచ్చిల్లాగా వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇగో చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇదిగోండి స్కేల్స్ 6 స్కేల్ అంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి గోల్డ్ ప్యాచ్ వర్క్స్. ఇవి ఏంటంటే మనం తీసుకొని డ్రెస్కి కానీ సారీకి కానీ మనం అలా కుట్టేసుకోవచ్చు. ఇక చూడండి ఇలా పికాకు, ఈ 2 పికాకులు కలిపి మనకి 35 రూపీస్ అంటండి. చాలా బాగున్నాయి. రెడీగా అలా తీసేసుకొని కుట్టేసుకోవడం అన్నమాట. ఈ లీవ్స్ అయితే మనకి చూడండి ఇన్ని 6 కలిపి మనకి 60 రూపీస్. ఇవి చూస్తారా పికాక్స్ అలాగా డబుల్ కలర్తోని ఓన్లీ గోల్డ్ అలా కూడా ఉన్నాయండి.
ఇగోండి ఇందాక చూసాం కదా ఇలా బటర్ఫ్లైస్ లాంటివి. ఈ ఏనుగులు చూసారా, 2 ఏనుగులు కలిపి మనకి 40 రూపీస్ అంటండి. ఈచ్ పీస్ మనకి 20 రూపీస్ పడుతున్నట్టు. ఇవేమో 4 ఏనుగులు 60 రూపాయలు అంటండి. ఇవి కూడా బాగున్నాయి. ఈ ఫ్యాన్సీ బటన్స్ చాలా ఉన్నాయండి. ఈ షీట్ ఒకటి కొనుక్కొని ఉంచుకుంటే మనకి ఇది చూసారా, ఇది అయితే 75 రూపాయలంట. ఇదైతే మనకి 120 రూపీస్ అంటండి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడాను మనకి అవి కొనుక్కొని ఉంచుకుంటే డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. ఇదేమో 100 రూపీస్ అంటండి. ఆ షీట్ అంతా తీసుకోవాలంట. ఈ షీట్ అంతా 100 రూపీస్. ఇవి స్టిక్ చేసేసుకోవడమే అన్నమాట, మనం గ్లూ పెట్టి అంటించేసుకోవడమే. దారాలు అన్నీ చాలా చాలా ఉన్నాయండి. చూసారా, పెద్ద పెద్ద దారాలు ఉంటాయి కదండి, పువ్వులు గుచ్చుకునే దారాలు, లాడాలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ కర్వ్ స్కేల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఇన్స్టాగ్రామ్లోని అలాగా బాగా హల్చల్ చేస్తున్నాయి కదా. ఇదేంటంటే మనకి 100 రూపీస్ 150 అలా కూడా సేల్ చేస్తున్నారు కదండి. అలా కాకుండా ఇక్కడైతే మనకి 35 రూపీస్కే ఇస్తున్నారండి వీళ్ళు. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. హ్యాండ్ కర్వ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, డోరీస్ కుట్టుకోవడానికి ఎంత సన్నంగా అయినా డోరీలు కుట్టుకొని దీంతో రివర్స్ చేసేసుకోవచ్చు అండి. ఇదొకటి మనకి యూజ్ఫుల్ ఐటమ్ అన్నమాట. ఇదిగోండి పైన హుక్లా ఉంది కదా, దాంతో రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి వూల్తో అల్లుకునే క్రోషా నీడిల్స్, మళ్ళీ మగ్గం వర్క్ నీడిల్స్ చూడండి, ఇదైతే 20 రూపీస్ మనకి. అలా చాలా రకాలైతే దొరుకుతున్నాయండి. గోల్డ్ బీడ్స్ ఇవన్నీ వర్క్ చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.